హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రోజీమోన్ డివైన్ టారో. సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్. సో ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ ఇది లాస్ట్ ఇయర్. సో ఈ లాస్ట్ ఇయర్లో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, అలాగే మీ పర్సన్ నెక్స్ట్ ఇయర్లో అయినా మీ విషయంలో స్టెప్ తీసుకుంటాడా, యాక్షన్ తీసుకుంటాడా, ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు నెక్స్ట్ ఇయర్లో వాళ్ళ ప్లాన్ ఏంటనేది చూద్దాము. మీ పర్సన్ మీ విషయంలో ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు న్యూ ఇయర్లో అని. సో ఈ లాస్ట్ ఇయర్లో లాస్ట్ డే వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం, ఓకేనా? సో ఇది అందరూ చూడొచ్చు. మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, లవర్, సీక్రెట్ క్రష్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న, మీరు కంప్లీట్ నో కాంటాక్ట్లో ఉన్న, కాంటాక్ట్లో ఉండి సరిగా మాట్లాడుకోకపోతున్నా, బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్న, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా, మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు. సో మీ పర్సన్ ఏంటి 3 times అనుకుని వీడియో చూడండి. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ గురించి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్. సో మీ ఫీలింగ్ అంటే మీ గురించి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. డెత్ కార్డ్కి క్లారిఫై. వాళ్ళలో చేంజెస్ వచ్చాయి, అంటే చేంజెస్ అంటే ఒక మార్పు లాంటిది, అంటే మీ రిలేషన్లో చేంజ్ రాబోతూ ఉంది, అలాగే వాళ్ళల్లో కూడా అంటే మీ పర్సన్స్లో కూడా కొంత చేంజ్ అనేది రాబోతూ ఉంది. అంటే ఏదైనా కొంత చేంజ్, అంటే మీతో ఉండడం, మీతో వాళ్ళు ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారు, మీతో వాళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, ఇది అయితే ఈ పర్సన్కి గుర్తొస్తుందండి. ఇప్పుడు ఏ పర్సన్ అయినా సరే మీకు దూరంగా ఉంటే, మీతో ఉన్నప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు, మీరు లేనప్పుడు ఎలా ఉన్నారు అనేది మాత్రం వాళ్ళు ఆలోచిస్తున్నారు, వాళ్ళకి అర్థమైంది కూడా. అంటే మీరున్నప్పుడు వాళ్ళు బెటర్గా ఉన్నారు, వాళ్ళు కొంత హ్యాపీగా ఉంది, మీతో మాట్లాడుతున్నప్పుడు, మీతో రిలేషన్లో ఉన్నప్పుడు వాళ్ళకి బాగా అనిపించింది. బట్ ఇప్పుడు ఆ హ్యాపీ మిస్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. టోటల్లీ చెప్పాలి అంటే మీ పర్సన్ ఇప్పుడు మీరు వాళ్ళైనా దూరం చేసుకొనివ్వండి, కొన్ని సిచ్యువేషన్స్ కారణంగా మీకు మీ పర్సన్కి మ్యాక్సిమం గొడవలు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల వచ్చే గొడవలు స్ట్రాంగ్గా ఉన్నాయి. అంటే మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళకి కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి, పేరెంట్స్ ఒప్పుకోకపోవడం, మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వకపోవడం, ఇలాంటి ఇష్యూస్ అయితే ఉన్నాయి. అలాగే మ్యారీడ్ వాళ్ళైతే మూడో వ్యక్తుల గురించి గొడవలు కనిపిస్తున్నాయి. థర్డ్ పార్టీ మీకు మీ పర్సన్కి మధ్య మూడో వ్యక్తుల వల్ల గొడవలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీ పర్సన్కి ఎవరో ఉండడం, లేదా మీకు ఎవరైనా ఉన్నారని మీ పర్సన్ అనుమానించడం లాంటి గొడవలు జరిగి ఉండొచ్చు. డైరెక్ట్గా మీ ఇద్దరి మధ్య వేరే పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనమాట. అనుమానపడి గొడవ పడటం కానీ, రియల్గా వేరే వాళ్ళు ఉండడం వల్ల గొడవలు కానీ జరిగి ఉండొచ్చు. పేరెంట్స్, థర్డ్ పార్టీ వల్ల గొడవలు జరుగుతున్నాయి. మీరు మీ పర్సన్కి మధ్య మూడో వ్యక్తులు అనమాట. అది పేరెంట్స్ అయినా, థర్డ్ పార్టీ అయినా, మీరు మీ పర్సన్ అదర్ రిలేషన్లో ఉన్నారని వాటి గురించి అనుమానపడి గొడవలు పడేదైనా, ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో గొడవలు పడినట్టుగా అది అనుమానమైన రియల్గా జరిగిన సో గొడవలు అయితే వాటి వల్ల వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ పర్సన్కి మీ వల్ల ఆనందం ఉంది అన్న విషయాన్ని ఈ పర్సన్ మీకు చెప్పకపోవచ్చు, కానీ లోపల చాలా ఆలోచిస్తున్నారు. ఇక్కడ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. చాలా ఆలోచనలు నడుస్తూ ఉన్నాయి. మీతో ఉండడమే కరెక్ట్, మీతో ఉంటేనే బాగుంది అన్న ఆలోచన అయితే వాళ్ళకు వస్తున్నాయి. వాళ్ళు ఇప్పుడు మీకు దూరంగా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి. మీరు వాళ్ళకి బాగా గుర్తొస్తున్నారు. మళ్ళీ మీతో కంటిన్యూ చేయాలి అన్న థాట్స్ వచ్చినాయి వాళ్ళకి. ఆన్లైన్లో కానీ విడిగా కానీ ఈ పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారు. విడిగా వాట్సాప్లో అయితే స్టేటస్ చూడటమో, మీరు మెసేజ్ చేసినప్పుడు రెస్పాండ్ ఇవ్వకపోయినా, తక్కువగా మాట్లాడినా, మీరు చేసినప్పుడు మాత్రం మెసేజ్ చూడటమో, స్టేటస్ చూడటమో, డీపీలు చూడటమో ఇలాంటివి అన్నమాట. మిమ్మల్ని ఆన్లైన్లో స్పై చేస్తున్నారు, మీ నెంబర్ చెక్ చేస్తున్నారు, కాల్ చేయాలనుకుంటున్నారు, మళ్ళీ ఆగుతున్నారు. వాళ్ళు మీ విషయంలో గమనిస్తూ ఉన్నారు. విడిగా అయితే మీరు కనపడినప్పుడు చూసి సైలెంట్గా ఉండడం లాంటివి చేయొచ్చు. ఈ పర్సన్ చాలా ఓవర్ థింక్ ఎక్కువగా చేస్తున్నారు. ఇక్కడ చాలామంది దూరంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నారండి. వాళ్ళకి చాలాసార్లు మీకు కాల్ చేయాలి, మీతో మాట్లాడాలి అని చాలాసార్లు అనిపించి ఉండొచ్చు వాళ్ళకి. అప్పుడు అలా అనిపించినప్పుడు కొన్నిసార్లు మీకు కాల్ చేస్తారు, కొన్నిసార్లు అలా అనిపించినా సైలెంట్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే మళ్ళీ గొడవలు అవుతాయేమో, లోపల మళ్ళీ వాళ్ళే చేయాలనుకుంటారు, మళ్ళీ వాళ్ళే వద్దనుకొని ఆగిపోతూ ఉంటారు.
ఇక్కడైతే చెయ్యాలని ఆలోచన వస్తుంది, బట్ ఆగిపోతున్నారు. కొంతమంది చేసే ఛాన్సులు కూడా ఉన్నాయి. మీ ఇద్దరి మధ్య గ్యాప్ గురించి చాలా ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్కి రిలేషన్ ఇంప్రూవ్ అవ్వాలనే ఉంది. సో మళ్ళీ కలవాలని ఈ రిలేషన్ ఉంది వాళ్ళకి. మీతో ఉన్న ఫిజికల్ రిలేషన్ కానీ వాళ్ళకి మళ్ళీ గుర్తొస్తుంది. కమింగ్ సూన్ అండి. ఈ పర్సన్ మిమ్మల్ని ఏం వదిలిపెట్టరు. సిచ్యువేషన్స్కి భయపడి పారిపోతున్నారు చెప్పాలి అంటే. అంటే మూడో వ్యక్తుల వల్ల ఈ పర్సన్ సిచ్యువేషన్ని ఫేస్ చేయలేక, ఒకటి కమిట్మెంట్ ఇవ్వలేక, మ్యారేజ్ పీపుల్కి కమిట్మెంట్ ఇవ్వలేక, మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళకి, అలాగే మ్యారీడ్ అయిన వాళ్ళకి ఈ పర్సన్ ఇప్పుడు మీరు గొడవ పట్టడం, అనుమానించడం వీటి వల్ల ఏంటంటే వీళ్ళు తప్పుకుంటున్నారన్నమాట. వీళ్ళు తప్పు ఉంది కాబట్టి వీళ్ళు తప్పుకోవడము, లేదా మీ మీద మూడో వ్యక్తుల వల్ల వాళ్ళు ఏదన్నా గొడవ చేసి ఇప్పుడు ఇగ్నోర్ చేయడం కానీ ఇలాంటివి చేయొచ్చు. సంథింగ్ ఏదైనా కానీ సిచ్యువేషన్స్ బాగోలేవు చెప్పాలి అంటే. అందుకే ఈ పర్సన్ ఏంటంటే ఎక్కువ సైడు ఈ పర్సన్ నుంచే తప్పు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ పర్సనే ఇగ్నోర్ చేయడం, ఈ పర్సనే అవాయిడ్ చేయడం లాంటివి కనిపిస్తున్నాయి. తప్పు ఈ పర్సన్ చేసినా ఈ పర్సన్ అయితే అవాయిడ్ అయితే చేస్తున్నట్టుగా కనిపిస్తుందండి. ఇప్పుడు అంటే సైలెంట్గా ఉండడం, తప్పించుకొని తిరగడం సమస్యలకి, ఇప్పుడు మీతో మాట్లాడాల్సి వస్తుందని సైలెంట్గా ఉండడం, తప్పించుకొని తిరగడం లాంటివి చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళ మనసులో కనెక్ట్ అవ్వాలన్న ఆలోచన అయితే ఇంకా ఉంది. మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నా, మీ కాల్స్ కట్ చేస్తున్నా, లేదా మీరు చేస్తున్నా పట్టించుకోకపోయినా, బ్లాక్ లిస్ట్లో వేసినా, వీళ్ళు ప్రస్తుతానికి ఇగ్నోర్ చేసినా, సైలెంట్గా ఉన్నా, వీళ్ళకి ఏంటంటే తక్కువ మాట్లాడుతున్నా, కొంచెం మాట్లాడి బిజీగా ఉన్నానని చెప్పిన, మెసేజ్ చూసి రిప్లై అయిపోయినా, తక్కువ మాట్లాడుతున్నా, అసలు మాట్లాడకపోయినా వీళ్ళకి మళ్ళీ కాంటాక్ట్ అయ్యే ఉద్దేశాలు అయితే ఉన్నాయి. ఫిజికల్గా మళ్ళీ మీతో ఉండాలి అన్న ఆలోచనలు అయితే వీళ్ళకి వస్తున్నాయి. వాళ్ళకి ఆప్షన్స్ ఉండొచ్చు, కానీ ఎక్కువగా మీరే నచ్చుతున్నారు. వాళ్ళు మీ దగ్గరికి రావాలంటే వాళ్ళకి కొన్ని భయాలు ఆపుతున్నాయి. వస్తే మీ రిలేషన్లో మళ్ళీ ప్రాబ్లం ఏమన్నా ఫేస్ చేయాలేమో, మళ్ళీ మీరు అలాగే చేస్తారేమో అన్న భయం ఉంది. ఆ భయం వల్ల అడుగేయాలంటే వాళ్ళు సరిగా వేయలేకపోతున్నారు అనమాట. ఆ భయం వల్ల వాళ్ళు ఏంటంటే అడుగు అనేది స్పీడ్గా వేయకుండా అలా వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి కొంచెం ధైర్యం కావాలి. ఈ రిలేషన్లో ముందుకు వెళ్ళాలంటే కొంచెం ధైర్యం రావాలి. వాళ్ళు వాటి గురించి ఆలోచిస్తున్నారు. రిలేషన్లోకి వస్తే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయిద్దేమో, మళ్ళీ మీరు గొడవ చేస్తారేమో ఆలోచిస్తారు, కానీ వదలాలనేం లేదు. సో మీ మధ్య మనస్పర్ధలున్నా ఏమైనా ఈ పర్సన్ రిలేషన్ అయితే వదిలిపెట్టరండి. ఇక్కడ కొంతమందికి డైవర్స్ కేసులు, మ్యారీడ్ వాళ్ళకి ఏంటి అంటే కొంతమందికి మ్యారీడ్ వాళ్ళలో డైవర్స్ కేసులు వస్తున్నాయి. చాలా గొడవలు ఆడుకుంటున్నారు, కొంతమంది కలిసే ఉంటున్నారు. బట్ కొంతమంది ఏంటంటే డైవర్స్ కేసులు, పోలీస్ కేసులు, కోర్టు కేసులు, లీగల్ కేసులు కూడా జరిగే ఛాన్సెస్లు ఉన్నాయన్నమాట. ఓవర్ థింక్ చేస్తున్నారు దేనికో, కానీ ఈ పర్సన్ భయపడుతున్నారండి. ఉండాలి అంటే దేనికో భయపడుతున్నారు. ఇష్టం ఉంది కానీ సంథింగ్ వీళ్ళని ఆపడం, సంథింగ్ వీళ్ళు ఓవర్ థింక్ చేయడం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కువగా ఓవర్ థింకే, లేనిపోయిన భయాలైనా, ఏదైనా ప్రాబ్లం అవుతుందన్న భయమైనా. కానీ ఒకటి వాళ్ళకి క్లియర్గా తెలుసు, మీతో ఉంటే రిలేషన్ బాగుంటుంది అన్న క్లారిటీ అయితే వాళ్ళకి ఉంది. ఒకటి, మీరు వాళ్ళని వద్దంటున్నారా, వాళ్ళు మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు. ఎందుకు వద్దంటున్నారు, ఎందుకు వద్దనుకుంటున్నారు అనేది వాళ్ళకి ఎన్ని గొడవలు పట్ట కలిసి ఉండాలని అనుకున్నారండి. అది వైఫ్ అండ్ హస్బెండ్ అయితే, అది సొసైటీ అయినా, లేదా అది బంధం అయినా, బాధ్యత అయినా కలిసి ఉండాలి. ఇంకా మీ మీద ఇష్టం ఉన్నా మీతో కలిసి ఉండాలని అయితే అనుకుంటున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే. ఎందుకంటే ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా వదలాలనుకోవట్లేదు. ఏదో ఫియర్ వాళ్ళకి, వదలాలనుకోవట్లేదు. కేవలం మీ ఇద్దరి మధ్యలో కొన్ని సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మాత్రమే ఈ పర్సన్ సైలెంట్గా ఉండొచ్చు, కానీ వదలాలనుకోవట్లేదు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ పర్సన్ అప్పుడప్పుడు అవాయిడ్ చేసే ఛాన్సెస్లు ఉన్నాయన్నమాట. అవాయిడ్ చేసినప్పటికీ కూడా పర్మనెంట్గా మిమ్మల్ని దూరం పెట్టరు. వీళ్ళు మళ్ళీ మీతో కనెక్ట్ అవుతారు. ఈ పర్సన్కి ఇష్టం ఉంది, ఈ రిలేషన్ని వదులుకునే ఉద్దేశం లేదు. కానీ ప్రాబ్లమ్స్, భయాలు ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఆగుతారండి. మీతో వీళ్ళు ఎలా ఉంటారు అంటే కొన్ని డేస్ నో కాంటాక్ట్లో ఉండకుండా మళ్ళీ మాట్లాడతారు. అంటే కొన్ని డేస్ తర్వాత మళ్ళీ కాంటాక్ట్లోకి వస్తారు, లేదా తక్కువ మాట్లాడతారు. అలా ఉంటుంది వీళ్ళ బిహేవియర్. కంప్లీట్గా నో కాంటాక్ట్ వెళ్ళి మళ్ళీ కొన్ని రోజులకి రావడమా, లేదా అంటే మాట్లాడుతూ తక్కువ మాట్లాడటమా, అలా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు సైలెంట్లో ఉన్నారా, తర్వాత మాట్లాడతారు వాళ్ళు. మీకు టెన్షన్ అవసరం లేదు, ఎందుకంటే మిమ్మల్ని వద్దు కంప్లీట్గా మీరు వద్దు అని అయితే వాళ్ళు అనుకోవట్లేదు కాబట్టి. సో ఈ పర్సన్ కేవలం సిచ్యువేషన్స్కి భయపడుతున్నారు, ఆలోచిస్తున్నారు ఏమవుతుందో. అంటే ఇంట్లో రిలేషన్ తెలిసి గొడవలు జరిగిన వాళ్ళకు కూడా
ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో, గొడవలు అవుతాయేమో అని భయపడి రావడానికి వెనుకం చేస్తున్నారనమాట. అండ్ వస్తే మళ్ళీ మీకు కొంతమందికి కమిట్మెంట్ ఇవ్వాలి. సో కమిట్మెంట్ ఇవ్వలేని భయము, మళ్ళీ మీరు వాళ్ళని అనుమానిస్తారు, గొడవ పడతారు, అడుగుతారు, ఇవన్నీ ఉన్నాయి. అందుకే అడిగేయాలంటే ఆలోచిస్తున్నారు, కానీ వదిలేసే ఉద్దేశం లేదు. కానీ వేస్తారు, అడుగనేది వేస్తారు. ఎందుకంటే ఇక్కడ మీరు కావాలనే ఇంటెన్షన్ ఎక్కువగా ఉంది కాబట్టి. కేవలం ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తున్నారు, ఓవర్గా ఆలోచిస్తున్నారు, మిస్ అవుతున్నారు. కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. కొంతమందికి ఒకరు మ్యారీడ్, ఒకరు అన్మ్యారీడ్ అయ్యే రిలేషన్స్ కూడా ఉన్నాయి. ఈ పర్సన్ అయితే మిస్ అవుతున్నారు డెఫినెట్లీ. వాళ్ళు కావాలనుకుంటే మీ దగ్గరికి రావచ్చు, బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళే ఆగుతున్నారు. వాళ్ళు మీ దగ్గరకు వచ్చే ఛాన్స్ చాలా, వాళ్ళే ఈజీగా రావచ్చండి, కానీ వాళ్ళే కొన్నిసార్లు ఆగుతున్నారు అనమాట. బాధపడుతున్నారు, ఆగుతున్నారు, రిగ్రెట్ అవుతున్నారు. కొంతమందికి మీరేమంటారోనన్న భయం, మీరే ఇగ్నోర్ చేసి మీరే వద్దంటే మీకు సమాధానం చెప్పే ఇది లేక మళ్ళీ మీరేమంటారోనన్న భయం ఉండొచ్చు. అందుకే ఆగుతున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. కొంచెం మీరేమంటారో అన్న దానివల్ల కూడా ఆగుండొచ్చు. కొంతమందికి అంటే లోపల భయము ఇలాంటివి ఉండడం వల్ల ఆగుతున్నారు అనమాట. సో వాళ్ళు ఆగినా, మీరేమన్నా అంటారని ఆగినా కానీ ఫ్యూచర్లో స్టెప్ తీసుకుంటారు. ప్రస్తుతానికి సిచ్యువేషన్స్లో వాళ్ళు భయపడుతున్న ఫ్యూచర్లో స్టెప్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మిస్ అవ్వడం, గుర్తు చేసుకోవడం ఎక్కువైపోతుంది అనమాట. కాంటాక్ట్ కూడా వస్తుంది వాళ్ళ నుంచి. అన్బ్లాక్లు జరుగుతాయి, మళ్ళీ మెసేజ్లు, కాల్స్ చేస్తారు. నిదానంగానే ఉన్నట్టుంటారు, నో కాంటాక్ట్లో ఉన్నట్టుంటారు, బట్ సడన్గా మళ్ళీ మీతో వస్తారు. ఎందుకంటే వాళ్ళకి మీతో దూరంగా ఉన్నప్పుడు మళ్ళీ మీరు వాళ్ళకి గుర్తు రావడం, వాళ్ళకి మాట్లాడాలనిపించడం, మీ రిలేషన్ని కంటిన్యూ చేయాలనిపించడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ పర్సన్ కంప్లీట్గా మిమ్మల్ని వదలలేరు. అటు సిచ్యువేషన్స్కి తెగించి రాలేరు, అటు కంప్లీట్గా మిమ్మల్ని వదలలేరు. కాబట్టి ఈ పర్సన్ ఏం చేస్తారు, సిచ్యువేషన్స్ వల్ల కొన్ని రోజులు ఆగుతారు, మళ్ళీ మళ్ళీ మాట్లాడతారు. సిచ్యువేషన్స్ వల్ల కొంచెం తగ్గించి మాట్లాడతారు, ఆ టైప్ అనమాట. సో కంప్లీట్గా మిమ్మల్ని వదిలేసే ఉద్దేశం అయితే ఉండదు. కమింగ్ సూన్ ఈ పర్సన్ నుంచి అన్బ్లాక్ ఆర్ కమ్యూనికేషన్ వస్తుంది. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి. మీరు కూడా చాలా వరకు అద్దెల్లో ఉంటున్నారండి. ఇంకా అస్తమానం బెతంలాడి మీరు కూడా మార్పు వచ్చేసింది, చిరాకేస్తుంది మీకు కూడా. రిలేషన్ కోసం నిలబడుతున్నారు, మీరేం వదులుకోవట్లేదు, కానీ మరి తగ్గిపోయి బెద్దమలాడి అలా ఉండాలనుకోవట్లేదు. చాలా వరకు మీరు పవర్ఫుల్గా మారుతున్నారు. కొన్నిసార్లు ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలనిపిస్తుంది. కొన్నిసార్లు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఈ హస్బెండ్కి ఈ కాపురంలో నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. కొన్నిసార్లు అలా సిచ్యువేషన్ అలా అంటే మీకు ఈ రిలేషన్లో వాల్యూ లేకపోవడం కానీ, ఈ రిలేషన్లో మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం కానీ, మీ విలువ ఎంతో ఆ విలువ మీకు ఇవ్వకపోవడం కానీ, ఈ రిలేషన్లో మీరు చాలా సఫర్ అవ్వడం కానీ జరిగింది. అలాగే ఈ రిలేషన్లో ఈ పర్సన్ మీకు మ్యారేజ్ కోసం చూసిన వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వకపోవడం లాంటివి జరుగుతున్నాయి. సో కమిట్మెంట్ ఇస్తారా, ఇవ్వరా? మీ పర్సన్ వాళ్ళ మదర్కో వాళ్ళ ఫ్యామిలీకో భయపడి కమిట్మెంట్ ఇవ్వడానికి ఆలోచిస్తూ ఉండొచ్చు. కొంతమందికి మీ పర్సన్ ఫీమేల్ కంట్రోల్లో ఉండొచ్చు. ఫీమేల్ మీకు మీ పర్సన్కి మధ్య అడ్డుగా ఉండే ఛాన్స్ ఉంది. మిమ్మల్ని కానీ మీ పర్సన్ని కానీ కంట్రోల్ చేసే ఛాన్సెస్ ఉండొచ్చు. ఇక్కడ చూస్తున్న వాళ్ళలో విడో, హస్బెండ్కి దూరంగా ఉన్న వైఫ్కి దూరంగా ఉన్న హస్బెండ్స్ అయి ఉండొచ్చు. డైవర్స్ కేసు వాళ్ళు, సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కూడా అయి ఉండొచ్చు. మ్యారేజ్ కమిట్మెంట్కి చాలామందికి మీ పర్సన్ వాళ్ళ మదర్ ఒప్పుకోకుండా ఉండే ఛాన్సెస్ ఉంది. వాళ్ళ మదర్ కానీ మీ మదర్ కానీ, క్యాస్ట్ కానీ మనీ కానీ అడ్డుగా ఉంటున్నాయి. మీ పర్సన్ కొంచెం కమిట్మెంట్ ఇష్యూలో ఆ తేడా కనిపిస్తుంది. మ్యారీడ్ వాళ్ళకు కూడా ఏంటంటే మధ్యలో ఫీమేల్ గొడవలు కానీ, మధ్యలో థర్డ్ పార్టీ గొడవలు కానీ కనిపిస్తున్నాయి అనమాట. మనీకి సంబంధించి కానీ, మీకు ఫ్యామిలీ థర్డ్ పార్టీ సంబంధించి కానీ గొడవలు జరిగి ఉండొచ్చు. టోటల్లీ ఏంటంటే రిలేషన్ని వదులుకోవాలని అయితే లేదు, కానీ ఎక్కువగా సఫర్ అవుతున్నారు. సఫర్ అవ్వకపోవడం వల్ల ఏంటంటే ఈ రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకోవాలా వద్దా, ఉంటే బాగానే ఉంటుంది, కానీ రిలేషన్లో ప్రాబ్లం చాలా అనుభవిస్తున్నారండి మీరు. ఫైనాన్షియల్లీ, ఎమోషనల్లీ ఎఫర్ట్స్ మీరే పెడుతున్నారు. మీ బాధ అంతా ఏంటంటే మీరే ఎఫర్ట్స్ పెడుతున్నారు. మీ బాధ అంతా అదే. ఈ రిలేషన్లో వదలలేకపోతున్నారు, స్టిల్ ఇంకా ఉంటున్నారండి రిలేషన్లో. ఈ రిలేషన్లో ఉంటున్నారు, కానీ ఈ ప్రేమ ఉంది, మారుతారేమో ఈ పర్సన్, ఎమోషనల్గా ఈ పర్సన్కి మీరు కనెక్ట్ అయ్యారు, కానీ ఈ పర్సన్ బిహేవియర్లో ఈ పర్సన్ మీద మీకు, ఈ పర్సన్కి వేరే ఆప్షన్స్ ఉన్నాయని, వేరే వాళ్ళు ఉన్నారని అనుమానాలు ఉండొచ్చు. వాళ్ళకి మీ మీద కానీ, మీకు వాళ్ళ మీద కానీ. ఈ పర్సన్ అబద్ధాలు చెప్తారని కానీ,
మోసం చేస్తున్నారని కానీ, చీటర్ అని కానీ మీకు కొంచెం అనిపించండి. ఏదైనా దాచిపెడుతున్నారా, ఇంకెవరైనా ఉన్నారా అని అనుమానాలు కూడా మీకు ఉండొచ్చు. ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా అయ్యుండొచ్చు. కానీ కొన్ని సిచ్యువేషన్లో మీకు రిలేషన్ వదిలి వెళ్ళిపోవాలనిపిస్తుంది, బ్యాలెన్స్ చేసుకోవడానికి కష్టమవుతుంది. అయినా కానీ స్టిల్ ఈ రిలేషన్లో కేవలం మీ పర్సన్ మిస్టేక్స్ వల్ల లేదా మీరేదైనా తప్పు చేయడం వల్ల కొన్నిసార్లు ఈ గొడవల వల్ల ఈ రిలేషన్ వద్దనిపించిన, బట్ కంప్లీట్లీ మీరు కూడా ఈ రిలేషన్ని వద్దనుకోవట్లేదు. రిలేషన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకే సైలెంట్గా ఉంటున్నారు. కానీ వాళ్ళు మాట్లాడట్లేదు కాబట్టి మీరు కూడా పౌరుషంగా సైలెంట్గా ఉండొచ్చు కొంతమంది. ఇక్కడ మీరు మనీ హెల్ప్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మీ పర్సన్కి. మీరు ప్రేమ ఇచ్చారు, మనీ ఇచ్చారు, కేర్ ఇచ్చారు, మీ ఇద్దరి మధ్య ఎమోషనల్ కనెక్షన్ ఉంది, మీ ఇద్దరిది డివైన్ కనెక్షన్ కూడా. చెప్పాలంటే రిలేషన్ని వదులుకోవాలని అనిపించినా నిలబడుతున్నారు రిలేషన్లో. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ప్రేమ, బాండింగ్, ఇంకా ఒక హోప్ అనేది ఉంది. మీరు విడిపోలేకపోతున్నారు, అదే మీ ప్రాబ్లం. మీరు ఎంత విడిపోవాలనుకున్నా విధి మిమ్మల్ని విడదీయట్లేదు. అంటే మీరు ఎంత వద్దనుకున్నా ఏదో రకంగా మళ్ళీ కనెక్ట్ అవుతున్నారు. మీరు వదలలేకపోతున్నారు, మీరు వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళు వస్తారు, వాళ్ళు వెళ్ళాలనుకున్నప్పుడు మళ్ళీ మీరు కనెక్ట్ అవుతారు. అంటే విధి మిమ్మల్ని విడదీయట్లేదు. మీకు వెళ్ళాలని మీకు ఒక్కోసారి వద్దనాలనిపించినా మళ్ళీ మీ పర్సన్ని మర్చిపోలేక మళ్ళీ కనెక్ట్ అవుతున్నారు. వాళ్ళు సారీ చెప్పడమో లేదా మళ్ళీ మీకే అనిపించడమో. సో కనెక్ట్ అయితే అవుతున్నారు, సఫర్ అయితే పడుతున్నారు, బట్ రిలేషన్ అయితే వదలాలనుకోవట్లేదు. ఈ లాస్ట్ ఇయర్లో కన్ఫర్మేషన్ మీ రిలేషన్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ఇయర్లో. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ ఈ మంత్ ఎండింగ్లో మీరు మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్. మీకు స్టేబిలిటీ ఉంటుందండి. ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డా కొంచెం ఖర్చులు అనేవి ఆచితూచి మీరు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఓవర్గా ఖర్చు పెట్టి మీరు బాధపడద్దు. ఎందుకంటే చూసుకోండి, మీ ఫైనాన్షియల్కి ఇబ్బంది ఏముండదు. అప్పుడప్పుడు సఫర్ అయినా మళ్ళీ నార్మల్ అవుతుంది. ఖర్చు పెట్టినాక బాధపడకుండా ముందుగానే చూసుకోండి, ఓకేనా? అదొక హెచ్చరిక. అండ్ మీ రిలేషన్షిప్ మీ మనీ పరంగా అనేది మీకు స్టేబుల్ ఉంటుంది, మీకు ఇబ్బంది లేదు. బట్ మీరు ఖర్చులు అనేవి చూసుకోవాలి. అలాగే రిలేషన్ అనేది ఇద్దరు వదులుకోవాలనుకోవట్లేదు. ఎవ్వరు కూడా వదులుకోకుండా రిలేషన్లో మళ్ళా రియూనియన్ ఛాన్సెస్ ఉన్నాయి. సో లవర్స్ కార్డ్, విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలుస్తారండి. క్వీన్ ఆఫ్ పెంటికల్, కింగ్ ఆఫ్ పెంటికల్, క్వీన్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ కప్స్. సో మీ రిలేషన్లో మళ్ళీ రియూనియన్లు, కలయిక, మళ్ళీ కలవడం, రియూనియన్, రొమాన్స్లు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఫైనాన్షియల్గా కూడా స్టేబుల్ ఉంటుందండి. ఒకసారి ఉన్నా ఒకసారి లేకపోయినా మళ్ళీ ఇంకోసారి వస్తాయి. మీకు టెన్షన్ వద్దు, కానీ జాగ్రత్తగా వాడుకోవడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా? సో స్టార్ కార్డు ఉంది. మీకు మనీలో అయినా అండ్ మీరు రిలేషన్లో అయినా మీకు పాజిటివ్ జరుగుతుంది. ఒకవేళ నెగిటివ్ అన్నా భయపడద్దు, మళ్ళీ పాజిటివ్ జరుగుతుంది. అలాగే మీరు ప్లాన్ చేసుకోండి లైఫ్ని. ఈ ఇయర్ తర్వాత కొంచెం ప్లాన్ చేసుకోండి, ఇలా ఉండాలి, అలా ఉండాలి. అది మనీ అయినా రిలేషన్ అయినా ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారం ఫాలో అవ్వడానికి నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా ట్రై చేయండి, ఓకేనా? సో క్లైమ్ చేసుకోండి. మీకు మళ్ళీ రీయూనియన్ పాసిబుల్, రియల్ మీట్ లేదా రీయూనియన్ కమ్యూనికేషన్ మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. సో రీయూనియన్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, మళ్ళీ మీరు కలుసుకునే పాసిబిలిటీ ఉంది. ఇప్పుడైతే కామెంట్లో 444 అని పెట్టండి. మీ రిలేషన్లో చేంజెస్ వచ్చే ముందు మీకు ఎక్కువగా 444, 333, 222, 555 ఇలా కనిపిస్తాయి అన్నమాట. మీ పర్సన్ మీకు డ్రీమ్స్లో కూడా కనపడుతూ ఉంటారు, బటర్ఫ్లైస్ కూడా కనపడతాయి. ఏంజెస్ నెంబర్ బాగా ఎక్కువగా కనిపిస్తాయి మీకు, ఓకేనా? 1001 ఇలా కనిపిస్తూ ఉంటాయి. 1001 మీకు ఈ నెంబర్ గుర్తుంటే అక్కడ పెట్టండి, అక్కడ కామెంట్లో పెట్టండి. 1001 అంటే మీ పర్సన్ తిరిగి మీ లైఫ్లోకి రావడం అనమాట, ఓకేనా? 1001 అది కామెంట్లో పెట్టండి. అండ్ 444 అయినా పెట్టండి. 10 అంటే 1001 అనమాట. అది మీకు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. మీ పర్సన్ వచ్చే ముందు మీకు ఒక సైన్ అనమాట అది, ఓకేనా? అది కనిపిస్తాయి. విడిగా ఏంజెస్ నెంబర్స్ కూడా కనిపిస్తాయి. అన్ని ఏంజెస్ నెంబర్స్ 1001 అయినా 222, 333 అయినా ఇలా ఏంజెస్ నెంబర్స్ ఏం కనిపించినా కూడా ఏదో సంథింగ్ పాజిటివిటీ మీ రిలేషన్లో జరగబోతూ ఉందని గుర్తు. సో మీరు సెల్ఫ్ లవ్లో ఉండండి, అప్పుడే మీకు ఇంకా పాజిటివ్ జరగడానికి ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంది, ఓకేనా? సో ఈ న్యూ ఇయర్లో
ఈ నెక్స్ట్ ఇయర్ నుంచి మీ రిలేషన్ ఎలా ఉండబోతుంది, 2026 నుంచి మీ రిలేషన్ ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకుంటే సో పర్సన్ రీడింగ్ కోసం కాంటాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇయర్లో మీ రిలేషన్ ఎలా ఉండబోతుంది అనేది రీడింగ్ తీసుకోవచ్చు, పర్సన్ రీడింగ్. ఓకేనా? సో క్లెయిమ్ చేసుకోండి. ఇంకోటి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి, మన వీడియోస్ హెల్పింగ్గా ఉంటాయి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.